आदेश सोनी ने आरोप लगाया है कि बिश्रामपुर में गौकशी हो रही है, इसलिए हम जाके वहां के सब लोगों को मार काट डालेंगे। और इस किस्म के उसके भड़काऊ पोस्ट पिछले 4-5 दिन से हम सोशल मीडिया पे देखते आ रहे हैं। इनको हम थोड़े से हल्के में ले रहे थे, पर ये आज सारी सीमा लांघ करके लिखित में इनने आज एक पोस्ट किया है, उसमें के अंश मैं आपको पढ़ के सुना रहा हूं। बिश्रामपुर के लोग अपने बचाव के लिए एड़ी चोटी का जोर लगा रहे हैं। ईसाइयों को हम लोग को ही खत्म करना है। 1 मार्च को हम उन लोगों के बहू बेटियों की इज्जत से खेलेंगे, चौराहे में उन लोगों के साथ अश्लीलता करेंगे। आप लोगों को जबरन हर एक घर में घुसना होगा, उनकी बहू बेटियों को छोड़ना मत, सभी को भ्रष्ट कर डालना है। मुझे प्रशासन का सहयोग मिला है, मेरे लिए ये काफी है। जहां कहीं भी ईसाई लोग नजर आएंगे, घर में घुस के सबको काट डालना, कोई भी प्राणी बचने नहीं पाए। हम भी उनके बाल बच्चों को काट डालेंगे। आप सबों के सहयोग जरूरी है। कम से कम 50,000 लोगों की आवश्यकता होगी, तब जाके हम लोगों की योजना सफल होगी। कुछ भी हो सकता है, जान लेना तो है ही, पर जान देना भी पड़ सकता है। मैं प्रयास करूंगा कि पुलिस प्रशासन हमें सुरक्षा प्राप्त हो। आवेदन शिकायत पत्र संपूर्ण छत्तीसगढ़ शासन मंत्रीगण एवं संबंधित अधिकारी गण को न्यूनतम 100 माध्यमों से भेजा जा चुका है। सभी ईसाइयों की बहू बेटियों को नंगा करके गांव में घुमाना है। इनका बयान आज सोशल मीडिया पे आया है, और वो भी एक लिखित उसमें आया है जिससे वो पलट भी नहीं सकते हैं। మార్చి నెల 1వ తారీఖు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిషంపూర్ గ్రామంలో మరొక 2 గ్రామాల్లో క్రైస్తవుల మీద మూకుమ్మడి దాడి చేస్తామని ఆదేశ్ సోని గోరక్షక్కి నాయకుడు అనౌన్స్ చేశాడు. గడిచిన కొన్ని రోజులుగా అతను మాట్లాడుతూ ఉండడాన్ని గమనించినటువంటి క్రైస్తవులు చాలా తేలిగ్గా విషయాన్ని తీసుకున్నారు. కానీ 4 రోజులుగా అతను పెడుతున్నటువంటి పోస్టులు కావచ్చు, అతను రిలీజ్ చేస్తున్నటువంటి వీడియోలు కావచ్చు అత్యంత భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఇక మాట్లాడడం తప్పట్లేదు అని పన్నాలాల్ గారు, క్రిస్టియన్ ఫోరం, ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి క్రిస్టియన్ ఫోరం నేత హిందీలో మాట్లాడినటువంటి వీడియోని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం చూశారు. ఎవరి ఆదేశాన్ని? గోవులను రక్షించడం కోసం గోరక్షక్ దళని ఒక దళాన్ని ఏర్పాటు చేశారు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో. ఈ బిషంపూర్ అనే గ్రామంలో పూర్తిగా క్రైస్తవులే ఉంటారట. దాంతోపాటు మరొక 2 గ్రామాల్లో క్రైస్తవులు ముస్లింలు మాత్రమే ఉంటారట. అయితే వాళ్ళు అక్కడ ఆవులను చంపి తింటున్నారట. చాలా ఆవులు ఇప్పటికే వాళ్ళ చేతుల్లో చనిపోయాయట. వాళ్ళు వాటిని ఆహారంగా తిన్నారట. కాబట్టి ప్రతీకారంగా మార్చి నెల 1వ తారీఖున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 50,000 మంది గోరక్షకులను ఆ ఊరుకు రావాల్సిందిగా ఇతను పిలిచాడు. ఏం చేస్తారట వీళ్ళు? ప్రతి క్రైస్తవుని ఇంట్లోనికి బలవంతంగా జొరబడి క్రైస్తవుల కూతుర్లని, క్రైస్తవుల కోడళ్ళని బలవంతంగా బయటికి ఈడ్చుకొని వచ్చి నడివీధుల్లో నగ్నంగా నడిపించాలని ఇతను పిలుపునిచ్చాడు. చిన్నపిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా కాళ్ళు చేతులను నరకండి అని చెప్పి ఇతను పిలుస్తున్నాడు. ఇతను చెబుతున్నాడు, ఆడబిడ్డల్ని నడి రోడ్ల మీద బలాత్కారం చేసి చూపెడతాం, క్రైస్తవుల ఆడబిడ్డల్ని, క్రైస్తవుల కోడళ్ళ పరువు తీస్తాం, వాళ్ళని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తాం, వారిని బలాత్కారం చేస్తాం, వాళ్ళని రేప్ చేస్తాం అని చెప్పి ఇతను పిలుపునిస్తున్నాడు. మనం అనుకున్నటువంటి దీనికి పోలీసుల మద్దతు ఉంది. పోలీసులకు ఈ విషయాన్ని నేను తెలియజేశాను. కనీసం ఇప్పటికే 100 లేఖలు పోలీస్ డిపార్ట్మెంట్కి మేము పంపించాం. ఇక్కడ పోలీసుల వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు కనీసం 50,000 మంది కలిసి వస్తేనే మనకు అనుకున్నటువంటి ప్లాన్ సక్సెస్ అవుతుంది. మనం అందరం కూడా ఒక 50,000 మంది కలిసి ఆ ఊరు మీద దాడి చేసి ఆ ఊర్లో ఉండే క్రైస్తవుల ఆడబిడ్డల్ని, వాళ్ళ కోడల్ని, వాళ్ళ పసిబిడ్డల్ని, వాళ్ళ వృద్ధుల్ని, దొరికిన వాళ్ళని చంపుదాం, వీలైతే వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి నగ్నంగా ఊరేగిద్దాం, వాళ్ళని అక్కడే రేప్ చేద్దాం అనుకుంటూ ఆ ఊరిని శ్మశానంగా మారుద్దామని పిలుపునిస్తున్నాడు ఈ ఆదేశ్ సోని అనే నరహంతకుడు అనే చెప్పాలి. ఎంత ఓపెన్ గా చెప్తున్నాడో చూడండి. మార్చి 1వ తేదీన నిజంగా ఏం జరుగుతుంది అని ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి క్రైస్తవులందరూ కూడా పెద్ద ఎత్తున దేవుని సన్నిధిలో మొరపెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇంతకుముందు ఛత్తీస్గఢ్లో
గర్వాప్సీ కావాలని హిందుత్వంలోనికి తిరిగి రావాలి అని హిందువులు పెద్ద ఎత్తున గొడవలు చేశారు, మీకు ఆ విషయం తెలుసు. ప్రార్థనా మందిరాల లోపలికి వచ్చి ప్రార్థనా మందిరాల్లో ఉండి దేవుని వాక్యం చెప్తున్నటువంటి పాస్టర్ల కాళ్ళు చేతులు ఎరగొట్టారు, మీకు ఆ విషయం తెలుసు. ప్రార్థనా మందిరం ముందు పార్క్ చేసినటువంటి బైకుల్ని ప్రార్థనా మందిరం మీద దాడి చేసి ఎత్తుకొని వెళ్ళిపోయారు, మీకు ఆ విషయం తెలుసు. క్రైస్తవులు ఎవరైతే గర్వాప్సీ కాలేదో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి హిందుత్వంలోనికి తిరిగి రాలేదో వారి పంట పొలాలను తగలబెట్టారు, ఈ విషయం మీకు తెలుసు. క్రైస్తవులకు సంబంధించినటువంటి సమాధులు ఏవైతే ఉన్నాయో వాటిని పగలగొట్టి సమాధుల్లో ఉండే క్రైస్తవ శవాలను తీసి ఊరవతల విసిరివేసినటువంటి సందర్భాల గురించి కూడా మీరు విన్నారు, ఈ విషయాలు కూడా మీకు గుర్తుండే ఉంటాయి. అదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గుర్రా అనే గ్రామంలో 2023 సంవత్సరం జనవరి నెల మొదటి రోజున ప్రార్థనా మందిరంలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఇద్దరు ఆడబిడ్డల్ని సుమారు 16-17 సంవత్సరాల వయసున్నటువంటి యవనస్తుల్ని, క్రైస్తవ ఆడబిడ్డల్ని బయటికి తీసుకుని వెళ్ళి వారి ఒంటి మీద ఉండే వస్త్రాలని ఓడదీసి వారి మీద ప్యాడ్ నీళ్లు జల్లుకుంటూ నడి రోడ్డు మీద వారిని నడిపిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ కేకలు పెట్టుకుంటూ నడిచారు. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున అక్కడ గొడవలు చెలరేగాయి. క్రైస్తవులు వారిని కాపాడుకోవడం కోసం, క్రైస్తవ ఆడబిడ్డలకు జరిగినటువంటి అన్యాయాన్ని అవమానాన్ని ఎదిరించడం కోసం రోడ్ల మీదకి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున హిందుత్వవాదులు వారి మీద దాడి చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాపాడడానికి వచ్చినప్పుడు ఒక ఎస్పీ తలను పాల్గొట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. పూర్తిగా విశ్వ హిందూ పరిషత్ చేతుల్లో, బజరంగ దళ చేతుల్లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలోనే సిపిఎం పార్టీనో సిపిఐ పార్టీనో కేంద్ర కమిటీ సభ్యురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ గారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భయంకరమైన దాడుల గురించి అప్పటి ముఖ్యమంత్రిని కలిసి సుమారు 1500 మంది క్రైస్తవులు ప్రాణభయంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు బ్రతుకున్నారా లేదా వాళ్ళని చంపి ఎక్కడైనా పాతి పెట్టారా తెలుసుకోవాలని ముఖ్యమంత్రికి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తిమోతి అనే పాస్టర్ గారిని నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చిన చోటనే కత్తిపెట్టి పొడచి ఆయన్ని చంపి ఇంకొక 29 మంది పాస్టర్లను కూడా చంపుతాం మీరు క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి వెనక్కి రాకపోతే అని వార్నింగ్ ఇచ్చి కరపత్రాలు విడుదల చేసి వెళ్ళినటువంటి సంఘటనలు కూడా మీరు చూశారు. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి ప్రార్థన చేసుకునే అవకాశం కోసం వెళుతున్నటువంటి వ్యక్తుల్ని బస్సులు ఆపి వాళ్ళని బస్సుల్లోంచి దించి మైదానంలోనికి తీసుకుని వెళ్ళి గుండు కొట్టి వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టి క్రైస్తవులను అవమానించిన సంఘటనలు చూస్తారు. గర్వాప్సీ కోసం పెద్ద ఎత్తున బెదిరింపులకు దిగి గ్రామాలని బలవంతంగా క్రైస్తవ్యంలో నుంచి హిందుత్వంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయుధాలు ఉపయోగించిన సందర్భాలను కూడా మీరు చూశారు. ఛత్తీస్గఢ్ ఒక రకంగా చెప్పాలి అనంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉండే క్రైస్తవులైనటువంటి ట్రైబల్స్ కి నరకం చూపిస్తున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎస్తేర్ కాలంలో, మొర్దుకై కాలంలో హామాను అనే రాజుగారి దగ్గర ఉన్నటువంటి ప్రధానమంత్రి, అహర్వేషు రాజు గారి దగ్గర ఉన్నటువంటి ప్రధానమంత్రి హామాను, అతను యోధా జనాంగం మొత్తాన్ని సర్వనాశనం చేయడం కోసం ప్రణాళిక వేసి శాసనం చేసినట్లుగా ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉండే ఒక 3 గ్రామాల్లో ఉన్న క్రైస్తవుల్ని అసలు అక్కడ బ్రతకకుండా వాళ్ళని చంపి, వాళ్ళ బిడ్డలను చంపి, ఆ ఊర్లో ఉండే కోడళ్ళని, ఆ ఊర్లో ఉన్నటువంటి కూతురుల్ని నడురోడ్డు మీద నగ్నంగా ఊరేగించడానికి ఈ ఆదేశ్ సోని ఓపెన్ గా పిలుపునిచ్చాడు. ఇతనేమి రహస్యంగా చెప్పలేదు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేశాడు, తనకు సంబంధించినటువంటి అకౌంట్లో వీడియోలు పెట్టాడు. అంత భయంకరంగా ఉంది ఛత్తీస్గఢ్లో పరిస్థితి. ఛత్తీస్గఢ్ గురించి ప్రార్థన చేయండి, ఛత్తీస్గఢ్ క్రైస్తవుల గురించి ప్రార్థన చేయండి. మన దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు. క్రైస్తవ ప్రజలను ఎలా కాపాడుకోవాలో మన దేవునికి తెలుసు. ఆ ప్రజలకు కావాల్సినటువంటి రక్షణ దేవుడు దయచేయలాగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే వీలైతే మీ ప్రాంతాల్లో నిరసన తెలియచేయండి. ఛత్తీస్గఢ్ క్రైస్తవులను రక్షించండి పేరుతో నిరసన కార్యక్రమాలు చేయండి. సేవ్ ఛత్తీస్గఢ్ క్రిస్టియన్స్ పేరుతో నిరసన కార్యక్రమాలను జరిపించండి. సిఎండిఎఫ్, క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ కు సంబంధించినటువంటి నాయకులకు నేను పిలుపునిస్తూ ఉన్నా. దేవుని చిత్తమైతే మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ బిజ్రాంపూర్ గ్రామంలో ఏ విధమైనటువంటి మారణకాండ జరపాలని వీరు పిలుపునిచ్చారో దాని గురించి క్రైస్తవ సహోదరులకు, మన ముస్లిం సహోదరులకి, దళిత బంధువులకి కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. తప్పనిసరిగా ఇది చాలా పెద్ద విషయం అవుతుంది. ఛత్తీస్గఢ్ క్రైస్తవులు భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి నేను చూశాను. ఈ విషయాలను పూర్తిగా చూసిన తర్వాత, పరిశీలించిన తర్వాతనే ఆధారాలతో ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తమైతే మార్చి 1 తారీఖున ఆ బిజ్రాంపూర్ గ్రామానికి సిఎండిఎఫ్ బృందం వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఆ బిజ్రాంపూర్ అనే గ్రామానికి మార్చి 1 తారీఖు, ఏ రోజైతే క్రైస్తవులను ఊచకోత కోస్తామంటున్నారు,
ఏ రోజైతే క్రైస్తవ ఆడబిడ్డలను నగ్నంగా ఊరేగిస్తామంటున్నారు, ఏ రోజైతే క్రైస్తవ కోడళ్ళని మానభంగాలు చేస్తామని పిలుపునిచ్చారు, ఏ రోజైతే బలవంతంగా ఇళ్లలోనికి వెళ్లి పసిబిడ్డలను తీసుకొని వచ్చి రోడ్ల మీద నరుకుతామంటున్నారు, ఆ రోజు సిఎండిఎఫ్ బృందం ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నేను వెళుతున్నాను, నాతో పాటు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా తప్పనిసరిగా ముందుకు రండి. ఎవడు క్రైస్తవుల మీద చెయ్యి వేస్తాడో చూద్దాం. 50,000 మంది మీరు సిద్ధపడి రావాలి అని చెప్పి వాడు పిలుపునిస్తా ఉన్నాడు. 50,000 మంది వచ్చి మూకుమ్మడిగా దాడి చేస్తేనే అక్కడ మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుందని వాడు అంటున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కూడా మనకుందని వాడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో క్రైస్తవుల మీద మీరు గమనించాలి. నేను వాళ్ళ క్రైస్తవ సహోదరులకి ప్రత్యేకంగా చెప్తున్నాను, సిఎండిఎఫ్ ని సపోర్ట్ చేయండి, సిఎండిఎఫ్ తో కలిసి ముందుకు నడవండి. క్రైస్తవులకి, ముస్లింలకి, దళితులకి అండగా నిలబడి ఒకే ఒక్క సంస్థ సిఎండిఎఫ్, క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్. ఆ రోజు తప్పనిసరిగా మనం అక్కడికి వెళదాం. పరిస్థితుల్లో ఏదైనా మార్పు ఉంటే ఓకే, లేదు ఇదే సంఘటన అక్కడ జరిగే అవకాశం ఉంది, ఆ సంఘటన జరుగుతుంది అని కానీ సందేశం వస్తే మాత్రం మార్చి 1 తారీఖు సిఎండిఎఫ్ టీం తప్పనిసరిగా బిజాంపూర్ లో వాడు ఎక్కడైతే మారణకాండ జరుపుతానన్నాడో, మణిపూర్ లో క్రైస్తవ ఆడబిడ్డలను నగ్నంగా ఊరేగించినట్లు ఏ ఊర్లో అయితే ఛత్తీస్గఢ్ లో ఊరేగిస్తా అన్నాడో మనం అక్కడ నిలబడాలి. క్రైస్తవ ఆడబిడ్డలకి అండగా మనం అక్కడ నిలబడాలి, క్రైస్తవ ఆడబిడ్డలకి రక్షణగా మనం అక్కడ నిలబడాలి, అలాగే ముస్లిం ఆడబిడ్డలకి రక్షణగా మనం అక్కడ నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన ఒంటి మీద చేయబడ్డ తర్వాతనే క్రైస్తవ ఆడబిడ్డల ఒంటి మీద చేయి పడాలి. మన ప్రాణాలతో ఉండగా నా కొడుకు కూడా క్రైస్తవ ఆడబిడ్డల మీద చేయి వేయడానికి వీల్లేదు, క్రైస్తవ పసిబిడ్డల మీద, క్రైస్తవ వృద్ధురాల మీద చేయి వేయడానికి వీల్లేదు. నేను వెళ్తున్నాను, రోషం కలిగినటువంటి వాళ్ళు, పౌరుషం కలిగినటువంటి వాళ్ళు, క్రైస్తవ సంఘం పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా నాతో పాటు రావచ్చు, నేను పిలుపునిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి మీ వంతుగా మాకు అన్ని రకాలుగా ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయండి. రావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వివరాలు మాకు పంపించండి. జరగబోయేటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మీకు తెలియజేస్తాను. సిఎండిఎఫ్ ని బలోపేతం చేయండి, క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ ని బలోపేతం చేయండి. ఇది మాత్రమే రేపు మన హక్కుల కోసం నిలబడుతుంది. ఈ సంఘం మాత్రమే మన కోసం ఎంత దూరమైన వెళ్తుంది. ఈ సంఘం మాత్రమే రేపు మీకు కష్టం వస్తే మీ ఇంటి చుట్టూ కాపలాగా నిలబడుతుంది. కాబట్టి అన్ని రకాలుగా మీరు మాకు బలాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి. దేవుడు మమ్మల్ని బలపరచలాగిన ప్రార్థన చేయండి. ఫినాన్షియల్ గా కూడా మీ వంతు సహకారాన్ని మాకు పంపించండి. చూద్దాం మార్చి 1 తారీఖున ఏం జరుగుతుందో చూద్దాం. మీ అందరికీ వందనాలు.